స్త్రీ లేకుండా జన్మ లేదు, స్త్రీ లేనిదే ప్రాణం లేదు, స్త్రీ లేకుండా జీవితం లేదు. ఒక స్త్రీ తల్లిగా ప్రేమిస్తుంది, ఆమె సోదరిలా ఉంటుంది, మంచి భార్యగా రక్షణ ఇస్తుంది, జీవితాల బరువును భరిస్తుంది. కానీ ఈ సమాజంలో పురుషుడితో సమానమైన స్థానం స్త్రీకి లభించింది సందర్భాలు చాలానే ఉన్నాయి. కాబట్టి మేము ఎల్లప్పుడూ హక్కులను సాధించడానికి కృషి చేశాము. స్త్రీ అంటే ఎవరి చేతి కింద ఉండాలనుకునేది కాదు, స్త్రీ సరుకు కాదు. స్త్రీ అంటే పూర్తిగా వంటింటికే పరిమితమయ్యే పాత్ర కాదు. సాంప్రదాయిక ఆలోచనలు మరియు సాంప్రదాయ పురాణాల ద్వారా రూపుదిద్దుకున్న సమాజంలో మహిళలపైకి ఈదాలని నేను నిర్ణయించుకున్నాను. ఏ స్త్రీ కలలో కూడా తీసుకోని నిర్ణయం తీసుకోవడానికి వెనుకాడలేదు. బాధ్యతలు లేని ఆస్వాదించాలని మేము ఎప్పుడు కోరుకుంటున్నాను. పక్షిల ఆకాశంలో స్వేచ్ఛగా ఎగారాలనిపించింది, కానీ నా అవయవాలు ఏదో తెలియని శక్తితో ఇరుక్కుపోయినట్లు అనిపించింది. కానీ అది ఏమిటో నాకు తెలియదు. గొప్ప మహాసంరక్షణకు ఏర్పాటు చేసిన తరువాత నిజమైన మహిళా హక్కు అంటే ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇది సంపూర్ణ విముక్తి అని నా గొప్ప గురువులు నాకు చెప్పారు. ఈ ప్రపంచంలో ఒక మహిళ గొప్ప బిరుదును పొందగలిగాని వారు నాకు నేర్పించారు. మహిళ పోరాడాల్సింది సమాన హోదా కోసం కాదు, అసమాన హోదా కోసం పోరాడాలని వారు నాకు చెప్పారు. ఆ మార్గదర్శకత్వం ఈరోజు నా జీవితంలో నాకు సేవించనిచ్చింది. వారు ఈ హృదయాన్ని ఆనందంతో నింపారు, నన్ను అన్ని బాధ్యతల నుండి విడిపించారు, నాకు చాలా జాగ్రత్తలు ఇచ్చారు. ప్రియమైన సోదరి మనురాల, ఈరోజు మనం స్వేచ్ఛ అనే గొప్ప బహుమతిని మీతో పంచుకోవడానికి తెలుగు భాషను అభ్యసిస్తున్నాము. ఎందుకంటే తెలియని దేశంలో తెలియని గొప్ప మహిళలకు ఆశ్రయం కల్పించాలనే ఏకైక ఉద్దేశ్యంతో భాషపై పట్టు సాధించడం అంత తేలికైన విషయం కాదు. దీనికి చాలా కృషి మరియు అంకిత భావం అవసరం. ప్రపంచానికి స్వస్థత చేకూర్చే వాతావరణం ఏర్పడిన ఈ సమయంలో అనకారికంగా మేము మా వంతుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ గొప్ప జీవితం మీకు కూడా వారసత్వం. రండి, వచ్చి చూడండి. ఆ శక్తి ఉంటే మాతో చేరండి. ఇది శ్రీ స్వాతంత్ర స్వర్గం, రెక్కలు విప్పే సమయం. ఇది అరిహత్ కిరీటం చేసే కాలం. సమ్మా సంబుద్ధ శాసనం శోభాయమానంగా ఫలవతంగా ఉండే కాలం ఇది. భాషలను అధ్యయనం చేయడానికి ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు బృందం, అవసరమైన పుస్తకాలు మరియు స్టేషనరీలు, కంప్యూటర్లు మరియు సాంకేతిక పరికరాలు, ఇంటర్నెట్ సౌకర్యాలు మరియు అన్ని ఇతర అవసరాలు పూర్తి చేసి ధనము, శ్రమ, సమయముతో మాకు సహాయము చేసిన మీ అందరికీ తక్షణమే ధర్మనానాన్ని పొంది మహానిర్వాణ శాంతిని పొందేందుకు ఈ సకల పుణ్యాలు అనుగ్రహించుగాక.